హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. చెన్నై మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా అండి. ఈ స్వీట్ అయితే అసలు 2-3 పీసెస్ తిని ఆపలేరండి, అలా తింటూనే ఉండాలనిపిస్తుంది. అంత మంచి ఫ్లేవర్, చాలా అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే ఈ స్వీట్ని కిన్నతప్పం అంటారు. సో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీన్ని ఇన్స్టెంట్ కిన్నతప్పం. సో దీనికి వేరే ప్రాసెస్ కూడా ఉన్నది, నేను చెప్తాను మీకు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యపిండి, అలాగే ఏ కప్తో అయితే బియ్యపిండి తీసుకున్నామో దాంతో 1.5 కప్పు కొబ్బరి పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ట్రెడిషనల్ రెసిపీ అన్నాను కదండి, ట్రెడిషనల్ రెసిపీలో ఏంటంటే ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టుకొని ఆ బియ్యాన్ని మళ్ళీ పొడి చేసుకొని అప్పుడు కొబ్బరి పాలలో వేసి చేస్తారనమాట. సో ఇది ఇన్స్టెంట్ అని చెప్పాను కదా. సో ఇలా చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోని 1 కప్పు పంచదార, అలాగే 1 కోడిగుడ్డు, కొంచెం యాలకుల పొడి, అలాగే 1/2 టీ కప్పు కొబ్బరి పాలు, మళ్ళీ కొంచెం పంచదార నలగడానికి వేసుకొని చక్కగా మిక్సీ ఆడించుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జల్లెడ లేకపోతే సీవ్ తీసుకొని, స్ట్రెయినర్ తీసుకొని అందులో మొత్తం అంతా మనం మిక్చర్ వేసేయాలి. కొంచెం ఏమైనా పార్టికల్స్ ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి కదా, స్మూత్గా రావాలి మనకి కిన్నతప్పం అనేది. నాకు చిన్నది కొంచెం పలచన అనిపించింది, సో ఏం కంగారు పడక్కర్లేదు. సో మీకు అలాగే పలచన అనిపిస్తే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను ఇక్కడ బియ్యపిండి వేసుకున్నాను. మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే గరిటగానే ఏదైనా పెట్టినప్పుడు ఇందాక ఫోర్క్తో చూపించాను కదా, సో మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా వేలు పెట్టి ఇలా తీస్తే మీకు జారిపోకుండా అలాగా ఆ గ్యాప్ అలా ఉండిపోవాలన్నమాట. సో అలా మనకి బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇలా చక్కగా అంచులు ఉన్న ప్లేట్ ఇలా తీసుకున్న తర్వాత మనం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చక్కగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ బ్యాటర్ ఏదైతే బియ్యపిండి వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం ఇలాగ గరిటెతోనే వేసుకోవాలండి. ఒకేసారి వంపేద్దామంటే అవ్వదు, ఎందుకంటే బియ్యపిండి కింద నుండిపోయి ఆ పైన మాత్రమే అలాగా పడుతుంది, దానివల్ల మనకి స్వీట్ టేస్ట్ రాదు. సో వేస్తున్న ప్రతి గరిటెకి ముందు బాగా కలిపి అప్పుడు మనం అలాగా గరిట స్లోగా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత 3/4 కవర్ అయిన తర్వాత పైన జీలకర్ర జల్లాలన్నమాట. సో ఇలా జీలకర్ర జల్లిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటే ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ పెట్టుకోవచ్చు. లేదు, నాకు కొంచెం ప్లేట్ సైజుని బట్టి నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టలేదు ఈరోజు, కొంచెం పెద్ద గిన్నె తీసుకొని దాని మీద మళ్ళీ ఒక బరువు పెట్టి ఈ ప్లేట్ని దాని మీద పెట్టానండి. అలా పెట్టి మూత వేసి ఒక 20 మినిట్స్ స్టీమ్ పట్టించుకోవాలన్నమాట. ఆవిరి పట్టేస్తే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇలా ఆవిరిలో వచ్చి సైడ్లు నీళ్ళు కారుతాయి కదా, అప్పుడు వరకు మూత పెట్టకూడదు. మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచే అలాగే కుక్ చేయాలి, మూత పెట్టకుండా. ఎప్పుడైతే మనకు ఆ సైడ్లో అలా నీరులా వస్తుందో, ఆవిరి బయటకు వస్తుందో ఆ టైంలోని ఏం చేయాలంటే గిన్నె మీద ఇలాగ నాప్కిన్ చుట్టేసి పైన మూత పెట్టి ఎక్కడ ఆవిరి ఎస్కేప్ అవ్వకుండా ఇలా చుట్టూరు అంచులు కవర్ చేసుకుని ఇంకొక 15 నిమిషాలు స్టీమ్ పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్గా నోరూరిపోయే కిన్నతప్పం అయితే రెడీ అయిపోయింది. దీన్ని కిన్నతప్పం అని అంటారు. ఈ స్వీట్ని కిన్నతప్పం అని ఎందుకు అంటారంటే, కిన్నం అంటే ప్లేట్, చెన్నై అంటే తమిళనాడు వాళ్ళ భాషలోనే కిన్నం అంటే ప్లేట్, అప్పం అంటే కేక్, అందుకు కిన్నతప్పం అని దీనికి పేరు అనమాట. కిన్నతప్పం అసలు ట్రెడిషనల్గా చెన్నైలో ముస్లిమ్స్ ఎక్కువ ఈద్కి చేసుకుని తింటారంటే ఈ స్వీట్ని. అసలు మీరు చేసి చూడండి, నెక్స్ట్ టైం ఇంట్లో ఏ స్వీట్ దొరకలేనప్పుడు తినాలి అని అనిపించినప్పుడు ఇదే చేసుకొని తింటారండి. అంత సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఒక పావు గంటలో అయితే మీ నోట్లో కరిగిపోయే స్వీట్ అయితే రెడీగా ఉంటుంది. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.